వివాహం అనేటువంటిది మానవ జీవితానికి చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. ఆ వివాహం అనేటువంటిది స్వర్గంలో భగవంతుడు నిర్దేశిస్తాడు అని చెప్పేసి మనం భావించిన కొందరి ఇళ్లల్లో వయస్సు మీద పడుతున్నప్పటికీ కూడా వివాహం కాక చాలా చాలా మానసిక ఆవేదన చెందేటువంటి వ్యక్తులు కోకొలలుగా కనిపిస్తూ ఉన్నారు. ఎందుచేత జాతక చక్రం బాగా ఉండి కూడా సరి అయినటువంటి టైముకు వివాహం కాక ఎన్ని సంబంధాలు వచ్చినప్పటికీ కూడా అన్ని దగ్గర దాకా వచ్చి అవి సరైనటువంటి పరిస్థితి లేక ఆగిపోవటం, లేక ఈ రోజు చెప్పిన మాట మరుసటి రోజు వాళ్లలో లేకపోవటం, ఇలా జరగటానికి ముఖ్యమైన హేతువు ఏదైనా ఉందా అని గనక ఆలోచించినట్లయితే, గ్రహచార రీత్యా వివాహం ఆలస్యం కాకుండా అన్నీ కూడా చక్కగా ఉన్నప్పటికీ గృహవాస్తురీత్యా గనక దోషం గనక ఉన్నట్లయితే ఆ గృహంలో ఉన్న గృహవాస్తు దోషం వివాహం కావటానికి ఆటంకాన్ని ఏర్పరుస్తుంది అనేటువంటి విషయాన్ని గృహ బలరీత్యా ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకోవాలి సుమా. దీనికి ఎటువంటి పరిస్థితులు సానుకూలపడతాయి, గృహవాస్తులో ఏ దోషం ఉంటే వివాహం కాకుండా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు అనేది గనక పరిశీలించినట్లయితే అద్భుతవంతమైనటువంటి తత్వం మనకి అర్థమై తీరుతుంది సుమా. పెళ్లి మాటలు జరుగుతూనే ఉంటాయి, ఒక దశలో ఆగిపోతూ ఉంటాయి. మరికొన్నిసార్లు నిశ్చితార్థం కూడా అయిపోతుంది, కానీ పెళ్లి ఆగిపోతోంది. ఏమిటి పరిస్థితి, ఇందుకు కారణం ఏమిటో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితులు చాలా చోట్ల సంభవిస్తూ ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే, వివాహం కానటువంటి ఆడపిల్ల ఆమె ఉండేటువంటి గది అంటే ఆ భవంతిలో ఆ గదిలో నైరుతి భాగంలో వాకిలి దక్షిణ నైరుతిలో ఉన్నట్లయితే, దక్షిణ నైరుతిలో గనక వాకిలి ఉండి ఆమె గనక ఆ నైరుతి ఉన్నటువంటి గదిలో గనక నిత్యం గనక నిద్రిస్తూ ఉన్నట్లయితే, సింగిల్ బెడ్ తూర్పు గోడకు ఆనించి గనక ఉన్నట్లయితే వివాహం అనేటువంటిది ఆటంకాలమయం అయి తీరుతుంది సుమా. ఇది గృహవాస్తు రీత్యా ముఖ్యమైనటువంటి విశేషాంశం. గదిని గనక భవనంలోని వాయువ్య దిశలోకి గనక మార్చినట్లయితే, అంటే ఆ వివాహం కావలసినటువంటి యువతి తాను గనక వాయవ్య గదిలో గనక నిద్రించినట్లయితే, అది కూడాను ఆ గది వాకిలి పశ్చిమ వాయవ్యంలో గనక ఉన్నట్లయితే, ఆమె కోసం దక్షిణ గోడకు ఆనించి డబుల్ బెడ్ను గనక అమర్చినట్లయితే, దీనివల్ల తూర్పు పడమర ఉత్తర దిశల నుండి బెడ్ను ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఇలా గనక మార్పు చేసి చూసినట్లయితే ఆ పెండ్లి కావలసినటువంటి అమ్మాయికి వివాహం కుదిరి తీరుతుంది సుమా. వివాహం కానటువంటి ఆడపిల్లలకు వాస్తురీత్యా పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విశేషాంశం. ఇక్కడ కొంతమంది తల్లిదండ్రులు వాస్తు శాస్త్రంతో పాటుగా కూడా ఫెంగ్ షూయి అనేటువంటి చైనా వాస్తు నియమాల్ని కూడా పాటిస్తూ ఉన్నారు. తాము నివసించేటువంటి భవనాల్ని కూడా ఆ విధంగా నిర్మించుకోవటం లాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. పిల్లలకు యోగ్యవంతమైనటువంటి సహచరులు సరి అయినటువంటి సమయంలో లభ్యపడటానికి కూడా ఈ యొక్క వాస్తు శాస్త్రం సహకరిస్తూ ఉన్నది. 8 దిక్కులలోనూ ఈశాన్య దిక్కు అత్యంత ముఖ్యమైనదిగా గ్రహించాలి. గృహ నిర్మాణ సమయంలో ఈశాన్య దిక్కుకు సంబంధించిన వాస్తు సూత్రాల్ని గనక దృష్టిలో ఉంచుకోవటం చాలా చాలా అవసరం. కాబట్టి ఈశాన్య దిశలో భవనం లేక భవన ప్రహరీ గోడ హీనంగా గాని లేక గుండ్రంగా గాని ఉన్నట్లయితే అది అశుభం అవుతుంది, వివాహం కావటం ఆలస్యమవుతుంది సుమా. ఈ దుష్ప్రభావం వల్ల ఆ భవనంలో నివసించేటువంటి యుక్త వయస్కులైనటువంటి పిల్లలకు
వివాహ యోగం ఆలస్యమవుతుంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నివాస స్థానాలలోని ఈశాన్య, ఉత్తర, తూర్పు దిక్కులలో బావి లేక వాటర్ ట్యాంక్ లేక బోరు ఉండటం చాలా శుభదాయకం. దీనివల్ల సంతాన వృద్ధి ఉంటుంది. పిల్లల సుఖ సంతోషాలను చూసి ఆనందం పొందే భాగ్యం తల్లిదండ్రులకు కలిగి తీరుతుంది. సంతానానికి సకాలంలో వివాహం జరిగి వంశాభివృద్ధి కలుగుతుంది. ఈ యొక్క దిక్కులలో తప్ప ఇతర దిక్కులలో కనుక నీటి స్థావరాలు ఉంటే వాటి యొక్క దుష్ప్రభావం పిల్లలపై పడుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాస్తుశాస్త్ర రీత్యా గుర్తుపెట్టుకొని తీరాలి సుమా. అంటే మీరు నివసించే నివాస స్థానంలో ఈశాన్య, ఉత్తర, తూర్పు దిక్కులలో బావి కాని, వాటర్ ట్యాంక్ కాని లేక బోరు కాని ఉండి తీరాలి. అలా లేకుండా ఉంటే మీ పిల్లలకు వివాహం చేయటంలో చాలా ఆలస్యం అవుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి సుమా. ఇంట్లో పెళ్లిడికి వచ్చినటువంటి యువతీ యువకుల గదుల ప్రవేశ ద్వారం ఉత్తర వాయువ్యంలో ఉండకూడదు. ప్రవేశ ద్వారం అలాగే ఉత్తర ఈశాన్యంలో ఉండవచ్చు, తూర్పు ఈశాన్యంలో ఉండవచ్చు, ఆగ్నేయ ఈశాన్యంలో ఉండరాదు, పడమర నైరుతిలో ఉండకూడదు. ఇలా ప్రవేశ ద్వారాన్ని చూసుకొని మీరు గనక నిర్ణయం చేసుకున్నట్లయితే వివాహం కావలసిన వాళ్ళకి వివాహం అయి తీరుతుంది.